అందరికీ నమస్కారం అండి. నేను గురువు పరంపర గురించి చెప్తానండి. అప్పుడు రోజులలో పూర్వకాలం నుంచి ఏమైందంటే అందరూ గురువులుగా దేవతలే మానవ రూపం దాల్చి వాళ్ళు ఆయా ప్రదేశాల్లో వారికి ఎన్నో సమస్యలు అవన్నీ ఉంటే ఆరోగ్యాలు అవన్నీ చేకూర్చారు. ఎంతమంది గురువులండి. కాశీరెడ్డి నాయన కావచ్చు, ఆయన నరసింహస్వామి అవతారంలో చేశాడు. మళ్ళీ పాకర్లపాటి గురువు గారు ఆయనే ఒక ప్రదేశాన్ని ఎన్నుకొని అక్కడ జన్మించి అందరిని ఎంతోమందిని నరభక్ష నుంచి వాళ్ళని బయటపడేసి వాళ్ళకు ఆరోగ్యాల క్షేమము అంతా అలా గురువుగారు సురేంద్రబాబు గారు ఒకరు, ఆయన కూడా చాలా ఎంతమంది గురువులు అందరికీ చాలా హెల్ప్ చేశారు. ఇప్పటికి కూడా భూమి మీద వాళ్ళు అవతరించనే ఉన్నారు. దేవతలు ప్రత్యక్షంగా మానవ రూపంలో వచ్చి మనకు చాలా చేస్తారు, ఇంకా చేస్తారు. కానీ మనం ప్రతి ఒక్కరము చాలా పవిత్రంగా ఉండాలి, నీతి నిజాయితీగా ఉండాలి, ధర్మంగా జీవించినప్పుడే అవన్నీ మనకు కూడా అంతే. వాళ్ళు మనం చేసేది కూడా మనకు అర్థమవుతుంటుంది. మనం అందరం వాళ్ళని కలుసుకుందాం. వాళ్ళు ప్రతి ఒక్కరు అవతారాలు దాల్చుకొని వస్తూనే ఉన్నారు, భూమి మీదకి చేస్తూనే ఉంటారు. వాళ్ళ పనే అది. అంత సత్యయుగం వచ్చేలాగా వాళ్ళు చేస్తూనే ఉంటారు. అందరికీ నమస్కారం.